Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Andrology, Gachibowli, Hyderabad. ఈ రోజు అసలు సుంతి ఆపరేషన్ అంటే ఏంటి, అంటే ఇంగ్లీష్లో దాని సర్కంసిషన్ అంటాం. అసలు ఇది ఎవరికి అవసరము, దాంట్లో ఆ సర్జరీ ప్రొసీజర్ ఏంటి, దానివల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా సుంతి ఆపరేషన్ అంటే అంగం పైన ఉన్న ఎక్సెస్ చర్మం అంటే ఫైమోసిస్ లాంటివి ఉంటే దానికి చేసే సర్జరీ మనము స్తుంతి ఆపరేషన్ అంటాం. ఈ స్తుంతి ఆపరేషన్ అనేది 2-3 రకాలు ఉంటుంది. ఒకటి రిలీజియస్గా చేసుకునేది ఉంటుంది, అంటే ముస్లిమ్స్లో కానీ జ్యూస్లో కానీ ఇది కామన్గా చేసుకుంటారు. రెండోది ఎవరికైతే డయాబెటీస్ కంట్రోల్లో లేదో అలాంటి వారికి కూడా మనం స్తుంతి రికమెండ్ చేస్తాం. ఈ మధ్యకాలంలో నేను చూసిన పేషెంట్స్లలో చాలా కామన్గా చూసేది అంటే అంగం పైన చర్మం ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. జనరలీ చిన్నతనంలోనే మనం ఖచ్చితంగా చూసుకోవాలి. మదర్స్ కానీ ఫాదర్స్ కానీ మీకు అబ్బాయిలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు 6-7 ఏజ్ గ్రూప్లో ఉంటే మన కొద్దిగా పైకి కిందికి అని చెక్ చేయండి. ఒకవేళ కిందికి రాకపోతే మీ డాక్టర్కి ఖచ్చితంగా చూపించండి, ఎందుకంటే అది ఫైమోసిస్ ఉండొచ్చు. దానివల్ల మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే చిన్నపిల్లలలో అంగం గ్రోత్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా అవ్వదు. రెండోది మూత్ర సంబంధిత సమస్యలు రావచ్చు, ఎందుకంటే చిన్న పిన్ పాయింట్ హోల్ లాగా, అంటే చిన్న హోల్ లాగానే ఉంటుంది యూరిన్ బయటకు రావడానికి. జనరలీ అందరికీ మగవాళ్ళలో అందరికీ చర్మం ఖచ్చితంగా వెనుకకి వెళ్ళాలి. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒక 20-25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న చాలా మందిలో కూడా ఈ అంగం పైన చర్మం ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు. సో ఖచ్చితంగా మీరు 18 ఇయర్స్ క్రాస్ అయిన ప్రతి అబ్బాయి నా వీడియో చూసినప్పుడు ఖచ్చితంగా మీ అంగం పైన ఉన్న స్కిన్ చాలా ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఖచ్చితంగా చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇది స్కిన్ ఫ్రీగా ఉందో లేదో ఒక క్లారిటీ వస్తుంది. అండ్ దీనికి మనం చేసే సర్జరీ సర్కంసిషన్ అంటాం. ఈ సర్కంసిషన్ ఒక 3 టైప్స్ ఉంటుంది. కన్వెన్షనల్ సర్కంసిషన్ ఉంటుంది, స్టేప్లర్ సర్కంసిషన్ ఉంటుంది, లేజర్ సర్కంసిషన్ ఉంటుంది. కానీ ఒక ఆండ్రాలజిస్ట్గా ఇంత ఎక్స్పీరియన్స్తో మేము మా ఎక్స్పీరియన్స్లో బెస్ట్ అనిపించేది ఏంటంటే కన్వెన్షనల్ సిస్టమ్. ఎందుకు కన్వెన్షనల్ సిస్టమ్ అంటామంటే సర్జరీ పైన మాకు కంట్రోల్ ఉంటుంది. మేము కాస్మెటిక్గా ఎంత బాగా చేయగలుగుతామో మాకు ఐడియా ఉంటుంది. చాలామంది అనుకుంటారు స్టేప్లర్ అంటే ఒక సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు స్టేప్లర్ సర్కంసిషన్ ఒక 5 మినిట్స్లో అయిపోయే సర్జరీ. కానీ పేషెంట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. పేషెంట్ ఈ సర్జరీ తర్వాత పెయిన్లెస్గా ఉండాలి. సో అందుకోసమే మేము ఏం చేస్తామంటే ఈ స్టాప్లర్ సర్కంసిషన్లో మేము చూసిన కామనెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక యంగ్స్టర్లో ఒక నైట్లో 80 నుంచి 100 సార్లు మనకి అంగస్తంభన జరుగుతుంది. రాత్రి మీకు అంగస్తంభన జరిగితే ఇక్కడ వేసిన స్టేప్లర్ రింగ్ లూజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అందుకే మేము చాలా తక్కువ పేషెంట్స్లో రికమెండ్ చేస్తాము. సివియర్ డయాబెటీస్ వాళ్ళలో హీలింగ్ ప్రాబ్లం ఉండేది అనుకుంటే అట్లాంటి వాళ్ళకి, లేకపోతే 70 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా మేము సర్కంసిషన్ చేయాలనుకుంటే స్టేప్లర్ సర్కంసిషన్ చేస్తాం. కానీ యంగ్స్టర్స్లో మాకు కాస్మెటిక్గా ఏది బెటర్ అనుకుంటే ఆన్ టేబుల్ డిసిషన్ కన్వెన్షనల్ సిస్టమే చేస్తాం. చాలామంది లేజర్ అంటే ఏదో కొత్తగా ఉండదు. లేజర్ ఈజ్ జస్ట్ లైక్ కాటరీ. లేజర్ కట్స్ కానీ కాటరీ కట్స్ కానీ రెండు ఒకేలాగా ఉంటాయి. సో సర్కంసిషన్ అనేది చాలా సేఫ్ సర్జరీ. సర్కంసిషన్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు బెటర్ సెక్షువల్ లైఫ్ ఉంటుంది. రెండోది టైమింగ్ పెరుగుతుంది, అంటే సెక్స్ ఎక్కువసేపు చేయడానికి మీకు 100% స్కోప్ ఉంటుంది. త్వరగా అవుట్ కాకుండా, స్పర్మ్ అవుట్ కాకుండా కూడా మనకి బెనిఫిట్ చేస్తుంది. థర్డ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే పీనైల్ క్యాన్సర్స్ నుంచి కంప్లీట్గా మీకు ప్రొటెక్షన్ వస్తుంది దీనివల్ల, సర్కంసిషన్ చేయడం వల్ల. సో ఈ సర్జరీ చాలా సింపుల్ సర్జరీ. ఒకసారి మీరు చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. సో స్కిన్ ఇలా ఉంటే దీన్ని ఫైమోసిస్ అంటాం. అంటే అంగం పైన చర్మం అనేది కంప్లీట్గా కవర్డ్ ఉండి ఒక చిన్న పిన్ పాయింట్ హోల్ మాత్రమే ఉంది అంటే దీన్ని ఫైమోసిస్ అంటాం. సో ఫైమోసిస్ ఉన్న కండిషన్స్లో ఏం చేస్తామంటే మొదటిగా అనెస్థీషియా, లోకల్ అనెస్థీషియాలనే చేసేసేయచ్చు. సింపుల్గా దీనికి పీనైల్ బ్లాక్ ఇస్తాము. పీనైల్ బ్లాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఇన్సిషన్ చేసుకుంటాం. సో ఇలా కట్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. అంటే ఇది మీ గ్లాన్స్ పీనిస్ అండ్ ఇది మీ షాఫ్ట్ అది పీనిస్. ఇక్కడ మీకు సూచర్స్ వస్తాయి. ఈ సూచర్స్ కూడా మనకి అన్ని కరిగిపోయే సూచర్సే ఉంటాయి. దీనివల్ల మనకి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మళ్ళీ మీరు డాక్టర్ గారి దగ్గరికి పోయి ఆ సూచర్స్ తీయించుకోవాల్సిన స్ట్రెస్ కూడా ఉండదు. సర్కంసిషన్ ఈజ్ ఎ బిట్ పెయిన్ఫుల్ సర్జరీ. కొద్దిగా నొప్పిగా ఉంటుంది, కానీ ఎవ్రీ వీక్ ఒక 3 వీక్స్లో మొత్తంగా ఈ పెయిన్ తగ్గిపోతుంది. దీంట్లో మనం లాంగ్ బెనిఫిట్స్ గురించి ఆలోచించాలి. ఈ షార్ట్ పెయిన్ గురించి కంటే లాంగ్లో మనకి ఎంత బెనిఫిట్స్ ఉంటే దాని గురించి ఆలోచించడం చాలా బెటర్గా ఉంటుంది. సో circumcision, the most safest, the best surgery for your better sexual life.
మంచి సెక్స్ కావాలంటే సర్కమ్సిజన్ చేసుకోండి, దానివల్ల మీకు అన్ని బెనిఫిట్సే ఉంటాయి. అండ్ ఏ పర్సన్ అయినా చేయించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫైమోసిస్ లేకున్నా కానీ నాకు బెటర్ సెక్షువల్ లైఫ్ కావాలి అంటే వాళ్ళు చేసుకోవచ్చు. లేకపోతే బెలనైటిస్ అంటే ఏంటంటే ఎప్పుడైనా మనకి షుగర్ లెవెల్స్ బాడీలో కంట్రోల్ లేకపోతే అంగం పైన చర్మం కొద్దిగా చిట్లిపోతుంది. ఇది చాలా కామన్ ఉంటుంది మగవాళ్ళలో. దీన్ని బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా సర్కమ్సిజన్ చేయించుకోవాలి. అండ్ షుగర్స్ కంట్రోల్లో లేని వాళ్ళు మీకు బెలనైటిస్ లేకున్నా కానీ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఖచ్చితంగా సర్కమ్సిజన్ చేసుకోండి. ఇంకా మీకు సర్కమ్సిజన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా ఫోన్ నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే కింద వచ్చిన అడ్రస్కి నన్ను వచ్చి కలవచ్చు, లేదా మీ కామెంట్స్లో కూడా ఖచ్చితంగా తెలియజేయచ్చు. ఖచ్చితంగా అన్నిటికీ మేము దీనికి రిప్లై ఇస్తాము. అండ్ సర్కమ్సిజన్ ఈజ్ ది బెస్ట్ సర్జరీ మనకి బెటర్ సెక్షువల్ లైఫ్ గురించి. థ్యాంక్ యూ సో మచ్.